Dear final year students, welcome to this fifth semester. We are starting this fifth semester through online mode due to the pandemic COVID-19. Hope you are all doing good. ప్రియ ఫైనల్ ఇయర్ విద్యార్థులారా, ఫిఫ్త్ సెమిస్టర్కు స్వాగతం. ఈ సెమిస్టర్ను ఈ విధంగా ఆన్లైన్ మోడ్లో ప్రారంభిస్తున్నాము. కరోనా మహమ్మారి కారణము చేత మీరందరూ క్షేమంగా ఉన్నారని చెప్పి నేను తలంచుచున్నాను. ఈ సెమిస్టర్కు గాను జువాలజీలో 2 పేపర్లు ఉంటాయి. ఒకటి పేపర్ 5A యానిమల్ బయోటెక్నాలజీ అంటాము. రెండవది పేపర్ 5B యానిమల్ హస్బెండరీ అంటాము. మీకు స్క్రీన్ పైన పేపర్ 5A యానిమల్ బయోటెక్నాలజీ అని కనిపిస్తూ ఉంది. ఈ సందర్భముగా నేను మీకు పేపర్ 5A యానిమల్ బయోటెక్నాలజీ ప్రారంభిస్తున్నాను. మొదటిగా బయోటెక్నాలజీ అంటే నిర్వచనం చెప్పి, ఆ తరువాత ఈ పేపర్కు సంబంధించిన సిలబస్ను మీకు చూపిస్తాను. ఆ తరువాత DNA నిర్మాణం గురించి వివరిస్తాను. బయోటెక్నాలజీ జీవ సాంకేతిక శాస్త్రం అని అంటాము తెలుగులో. నిర్వచనము స్క్రీన్ పైన చూడండి. Biotechnology is a branch of biology which involves the use of living systems and organisms to develop or make products of human utility like antibiotics, enzymes, hormones, and other useful products. జీవ సాంకేతిక శాస్త్రం బయోటెక్నాలజీలో కొన్ని జీవులను, వాటిలోని ప్రక్రియలను, వాటిలోని పద్ధతులను మనము ఉపయోగించుకొని మనకు కావాల్సిన ఉపయోగకరమైన పదార్థాలను, ఉదాహరణకు యాంటీబయాటిక్లు, ఎంజైమ్స్, హార్మోన్స్ మరి ఇతర పదార్థాలను, మానవులకు ఉపయోగపడే పదార్థాలను తయారు చేస్తాము. The term biotechnology was first used by Carl Ehricke in 1919. బయోటెక్నాలజీ అనే పదాన్ని మొదటిగా కార్ల్ ఎరికీ అనే శాస్త్రవేత్త 1919లో ఇవ్వటం జరిగింది. ఆ పదాన్ని మొదటిగా ఉపయోగించారు. స్క్రీన్ పైన మీకు ఇప్పుడు పేపర్ 5A యానిమల్ బయోటెక్నాలజీ సిలబస్ కనిపిస్తూ ఉంది. యూనిట్ 1 కనిపిస్తూ ఉంది. చూడండి, యూనిట్ 1లో టూల్స్ ఆఫ్ రీకాంబినెంట్ DNA టెక్నాలజీ, ఎంజైమ్స్ అండ్ వెక్టార్స్ అని అన్నారు. దీనినే పునః సంయోజక DNA పరిజ్ఞానము అని చెప్తాము. ఈ పరిజ్ఞానంలో ఉపయోగించే ఎంజైమ్లు, వెక్టార్లు,
అను వాటి గురించి ఉంటుంది. రెస్ట్రిక్షన్ మోడిఫికేషన్ సిస్టమ్స్ టైప్ 1, టైప్ 2, టైప్ 3 అను ఎంజైమ్స్ ఉంటాయి. వాటి వర్గీకరణ, వాటి ఉపయోగాలు, జన్యు ఇంజనీరింగ్లో ఎట్లా ఉంటుంది, ఏమిటి అనేది ఈ టాపిక్లో చదువుతాం. అటు తర్వాత కొన్ని ఎంజైమ్స్, డిఎన్ఏను మోడిఫై చేసేటువంటి ఎంజైమ్స్ గురించి చదువుతాం. వాటి ఉపయోగాలు చదువుతాం. ఉదాహరణకి డిఎన్ఏ పొలిమరేజెస్, టెర్మినల్ డియాక్సీ న్యూక్లియోటైడిల్ ట్రాన్స్ఫరేజ్, కైనేజెస్, ఫాస్ఫటేజెస్ మరియు డిఎన్ఏ లైగేజెస్ గురించి చదువుతాం. అటు తర్వాత క్లోనింగ్ వెక్టార్స్ అని ఉంటాయి. వాటిల్లో ప్లాస్మిడ్స్, పీబీఆర్ అని, పియుసి అని ఉంటాయి. బ్యాక్టీరియోఫేజ్ లాంబ్డా అనే వెక్టార్ ఉంటుంది. M13 అనే వెక్టార్స్ ఉంటాయి. కాస్మిడ్లు బిఏసి, బ్యాక్టీరియా ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ అంటాము. వైఏసి, ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ అంటాము. ఈ వెక్టార్ల గురించి చదువుతాం. యూనిట్ 2 వచ్చేసరికి పునఃసంయోజక డిఎన్ఏ పరిజ్ఞానంలోనే లింకర్లు, అడాప్టర్స్ అని ఉంటాయి. వాటి గురించి చదువుతాం. అటు తరువాత జన్యువును ప్రవేశపెట్టేటువంటి, కణంలోకి ప్రవేశపెట్టేటువంటి వివిధ పద్ధతులను చదువుతాం. మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంది మైక్రో ఇంజెక్షన్ అనే పద్ధతి, ఎలక్ట్రోపోరేషన్ అనే పద్ధతి, బయోలిస్టిక్ పద్ధతి, లిపోజోమ్స్ ద్వారా ప్రవేశపెట్టుట, వైరల్ మీడియేటెడ్ డెలివరీ, వైరస్ చేత కణములోకి జన్యువును ప్రవేశపెట్టుట చదువుతాం. అటు తర్వాత పీసీఆర్ అనే టెక్నిక్ గూర్చి కొన్ని బేసిక్స్ చూస్తాము. పీసీఆర్ అనగా పొలిమరేజ్ చైన్ రియాక్షన్. పీసీఆర్ అనగా పొలిమరేజ్ చైన్ రియాక్షన్. తరువాత మనకు డిఎన్ఏ సీక్వెన్సింగ్ అనే టాపిక్ ఉంటుంది. ఈ పద్ధతిలో సాంగర్ సీక్వెన్సింగ్ పద్ధతి గురించి, అలాగునే ఆటోమేటెడ్ సీక్వెన్సింగ్ గురించి చదువుతాం. అటు తరువాత హైబ్రిడైజేషన్ టెక్నిక్స్, సదర్న్ బ్లాటింగ్ అని, నార్దర్న్ బ్లాటింగ్ అని, వెస్టర్న్ బ్లాటింగ్ అని చదువుతాం. యూనిట్ 2లో ఆ చివరి టాపిక్ చూడండి, జీనోమిక్ అండ్ సిడిఎన్ఏ లైబ్రరీస్ అని ఉంది. జన్యు భాండాగారాలు అంటాం. అవి తయారు చేయుట, వాటి ఉపయోగాల గురించి చదువుతాం. ఇక యూనిట్ 3 చూసేసరికి యానిమల్ సెల్ టెక్నాలజీ అని ఉంది. జంతు కణ పరిజ్ఞానము. ఈ యూనిట్లో
కణ సంవర్ధనం, సెల్ కల్చర్ మీడియా, కణ సంవర్ధనంలో ఉపయోగించే మాధ్యమము, సహజంగా ఉపయోగించేటువంటి సహజ మాధ్యమాలు మరియు సింథటిక్ మాధ్యమాల గురించి చదువుతాం. తరువాత సెల్ కల్చర్ అని ఉంది. కణ సంవర్ధనం అని అంటాం. ప్రైమరీ కల్చర్, ప్రాథమిక కణ సంవర్ధనం, సెకండరీ కల్చర్, ద్వితీయ కణ సంవర్ధనం, కంటిన్యూయస్ సెల్ లైన్స్, సెల్ లైన్లు అనే టాపిక్ ఉంటుంది. ప్రోటోకాల్స్ ఫర్ ప్రైమరీ సెల్ కల్చర్, ప్రాథమిక కణ సంవర్ధనంలో మనము అవలంబించే ప్రాథమిక పద్ధతులు గూర్చి, అదేవిధంగా స్థాపించబడిన వివిధ సెల్ లైన్స్, ఉదాహరణకు ఎంఆర్సి అంటే మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్, ఆ సెల్ లైన్ పేరు అది. ఇలా హెన్రియట్టా లాక్స్ అనే పేషెంట్ పేరు మీదుగా ఇలా అని నామకరణం చేయడం జరిగింది. సిహెచ్ఓ చైనీస్ హామ్స్టర్ ఓవరీ అంటాము ఈ సెల్ లైన్ని. బిహెచ్కే బేబీ హామ్స్టర్ కిడ్నీ అంటాము. వీరో వీరో అంటే గ్రీన్ కిడ్నీ అని అర్థం. ఇవి స్థాపించబడిన సెల్ లైన్లు, వీటి గురించి చదువుతాం. అట్లాగే ఈ యూనిట్లో ఆర్గాన్ కల్చర్, అవయవ సంవర్ధనం అంటాం. తరువాత క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చర్స్ అన్నారు. క్రయో ప్రిజర్వేషన్ అనే టాపిక్ గురించి చదువుతాం. తరువాత హైబ్రిడోమా పరిజ్ఞానము, దానిలో సెల్ ఫ్యూజన్, మోనోక్లోనల్ యాంటీబాడీస్, వాటి ఉపయోగాలు చదువుతాం. చివరిలో చూడండి, ఈ యూనిట్లో మూలకణాలు, స్టెమ్ సెల్స్ అని ఉంది. మూలకణాలు రకాలు, వాటి ఉపయోగాలు చదువుతాం. యూనిట్ 4 చూసేసరికి ఇక్కడ మీకు స్క్రీన్ పైన రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ అండ్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అని ఉంది. ఈ యూనిట్ మొదటి భాగంలో కృత్రిమ గర్భధారణ, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనే పద్ధతి గురించి, సూపర్ ఓవులేషన్ అనే టాపిక్ గురించి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండ్ ఎంబ్రియో క్లోనింగ్ అనే టాపిక్స్ గురించి చదువుతాం. రెండవ భాగంలో ట్రాన్స్జెనిక్ జంతువులు అని ఉంటుంది. మరలా ఇక్కడ కూడా జన్యువును కణములో ఏ విధంగా ప్రవేశపెడతాం అనే టాపిక్ ఉంటుంది. తరువాత ట్రాన్స్జెనిక్ గొర్రె, ట్రాన్స్జెనిక్ షీప్, ట్రాన్స్జెనిక్ ఫిష్, ట్రాన్స్జెనిక్ చేప, వాటి ఉపయోగాల గురించి చదువుతాం. చివరి యూనిట్, యూనిట్ 5 చూస్తే అప్లైడ్ బయోటెక్నాలజీ అని ఉంది. ఇక్కడ కిణ్వన ప్రక్రియ, ఫెర్మెంటేషన్ అనే ప్రక్రియ గురించి చదువుతాం. వివిధ ఫెర్మెంటర్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెర్మెంటర్స్, పరిశ్రమలో కిణ్వన ప్రక్రియకు ఉపయోగించే వివిధ ఫెర్మెంటర్ల గురించి, కిణ్వన ప్రక్రియ జరిగిన తరువాత వచ్చిన పదార్థాలను ఏ విధంగా శుద్ధి చేస్తారు, ఉదాహరణకు
మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంది చూడండి. డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్, ఫిల్టరేషన్, సెంట్రిఫ్యూగేషన్, ఎక్స్ట్రాక్షన్, క్రోమాటోగ్రఫీ, స్ప్రే డ్రైయింగ్, లయోఫిలైజేషన్ అనే పద్ధతులు మీకు కనిపిస్తూ ఉన్నాయి. వాటి ద్వారా కిణ్వన ప్రక్రియలో ఏర్పడిన వివిధ పదార్థాలను శుద్ధి చేస్తారు. ఈ యూనిట్ చివర్లో మత్స్య పరిశ్రమలో జరిగేటువంటి మోనోకల్చర్ అనే టాపిక్ గురించి, చేపలలో పాలిప్లాయిడీ అనే టాపిక్ గురించి చదువుతాం. చివరిగా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ గురించి చదువుతాం. దీనితో మీకు ఈ సెమిస్టర్ సిలబస్ పూర్తవుతుంది. ఈ సందర్భంగా నేను మీకు యూనిట్ 1 మొదలు పెడతాను. యూనిట్ 1లో మనం డిఎన్ఏ గురించి చూడాల్సి ఉంటుంది. అందువలన ముందుగా మీకు డిఎన్ఏ నిర్మాణం గురించి వివరిస్తాను. మీకు స్క్రీన్ పైన డబల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ అని కనిపిస్తుంది. డిఎన్ఏకు ద్విసర్పిల ఆకారము కలిగి ఉంది. ఈ డబల్ హెలికల్ స్ట్రక్చర్ను డిఎన్ఏకు ఉంది అని చెప్పిన శాస్త్రవేత్తలను మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. జేమ్స్ డి వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్ అనువారు ఈ డిఎన్ఏ ద్విసర్పిల ఆకారమును కనుగొన్నారు. మీకు స్క్రీన్ పైన కుడి చేతి వైపున ఫ్రాన్సిస్ క్రిక్ కనిపిస్తున్నారు. ఎడమ చేతి వైపున జేమ్స్ డి వాట్సన్ కనిపిస్తున్నారు. డిఎన్ఏ నిర్మాణము తప్పనిసరిగా ఈ పేపర్లో మనం చదవాల్సి ఉంటుంది. ఈ పేపర్లో చాలా చోట్ల మనకు డిఎన్ఏ గురించి వస్తుంది. కావున డిఎన్ఏ నిర్మాణం గురించి మనము అవగాహన కలిగి ఉండాలి. డిఎన్ఏ నిర్మాణంలో డిఎన్ఏలో ముఖ్యముగా నత్రజని క్షారాలు 4 ఉంటాయి. మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. నత్రజని క్షారాలు ఎడినైన్, గానైన్, సైటోసైన్, థైమిన్ అని ఉంటాయి. ఎడినైన్ని క్యాపిటల్ ఏ అని చూపిస్తాము. గానైన్ని క్యాపిటల్ జి అని చూపిస్తాము. సైటోసైన్ను క్యాపిటల్ సి అని చూపిస్తాము. థైమిన్ను క్యాపిటల్ టి అని చూపిస్తాము. ఈ 4టిలో ప్యూరైన్లు అంటే ఎడినైన్ మరియు గానైన్. పిరిమిడైన్లు అంటే సైటోసైన్ మరియు థైమిన్. అదే విధముగా డిఎన్ఏ నిర్మాణంలో మీరు ఈ 2 పదాలు గూర్చి అవగాహన కలిగి ఉండాలి. ఒకటి న్యూక్లియోసైడ్ మరి ఒకటి న్యూక్లియోటైడ్. న్యూక్లియోసైడ్ అనగా నత్రజని క్షారము మరియు చక్కెర. డిఎన్ఏలో డియాక్సిరైబోజ్ చక్కెర ఉంటుంది. కాబట్టి స్క్రీన్ పైన మీకు చక్కెర దగ్గర డియాక్సిరైబోజ్ అని చూపించడం జరిగింది. న్యూక్లియోటైడ్ అనగా నత్రజని క్షారము మరియు చక్కెర మరియు ఫాస్ఫేట్. ఈ 3 కలిపితే న్యూక్లియోటైడ్ అంటాము.
ఇప్పుడు చూడండి, స్క్రీన్ పైన మీకు ద్విసర్పిల ఆకారం, డిఎన్ఏ యొక్క ద్విసర్పిల ఆకారం కనిపిస్తూ ఉంది. డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ అంటాము. ఇంగ్లీష్లో స్క్రీన్ పైన మీరు చూడవచ్చు, నైట్రోజినస్ బేసెస్ ఎడినైన్, థైమిన్, గ్వానైన్, సైటోసైన్ అని ఇచ్చారు. ప్రతి నత్రజని క్షారానికి ఒక రంగు ఇవ్వటం జరిగింది, ప్రత్యేకమైన రంగు ఇవ్వటం జరిగింది. ఈ డిఎన్ఏ నిర్మాణంలో ఎప్పుడూ కూడా ఒక ప్యూరైన్ ఒక పిరమిడైన్తో జత కడుతుంది. ఉదాహరణకు ఎడినైన్ అనేది ఎప్పుడు థైమిన్తోనే డబుల్ బాండ్ ద్వారా జత కడుతుంది. సైటోసైన్ అనేది ఎప్పుడు గ్వానైన్తో జత కడుతుంది ట్రిపుల్ బాండ్ ద్వారా. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ స్లైడ్లో స్క్రీన్ పైన ఎడినైన్కి రెడ్ కలర్ ఇస్తే ఆ రెడ్ కలర్ పక్కనే థైమిన్ రంగు అయినటువంటి ఆరెంజ్ కలర్ని చూపించటం జరిగింది. అదే విధముగా సైటోసైన్కి గ్రీన్ కలర్ ఇవ్వటం జరిగింది. గ్రీన్ కలర్ పక్కనే బ్లూ కలర్తో చూపించిన గ్వానైన్ ఉన్నది. ఒక్క నిమిషము ఈ నత్రజని క్షారాలు ఏ విధంగా పెయిర్ అయినాయో గమనించండి. ఇప్పుడు నా పాయింటర్తో నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ రెడ్ కలర్ ఎడినైన్ పక్కనే ఆరెంజ్ కలర్ థైమిన్. ఇక్కడ ఆరెంజ్ కలర్ థైమిన్ అయితే పక్కనే రెడ్ కలర్ ఎడినైన్. ఇక్కడ బ్లూ కలర్ జీ గ్వానైన్ ఉన్నట్లయితే దానికి జతగా ఇటువైపు వేరే ఒక పోచ పైన సైటోసైన్ గ్రీన్ కలర్తో కనిపిస్తుంది. ఎడినైన్ ఎప్పుడు థైమిన్తో డబుల్ బాండ్ ద్వారా జత కడుతుంది. సైటోసైన్ ఎప్పుడు గ్వానైన్తో ట్రిపుల్ బాండ్ ద్వారా జత కడుతుంది. తరువాత మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక పోచకు చివరన ఇక్కడ 3 అని రాసి ఉన్నది, ఇంకొక పోచకు ఇక్కడ 5 అని రాసి ఉన్నది. 3 అని రాసి ఉన్న పోచ తీసుకొని అట్లాగా మీరు చివరికి వెళ్ళినట్లయితే మీకు 5 అని కనిపిస్తుంది. అట్లాగే 5 అని రాసి ఉన్న పోచను పట్టుకొని ఈ విధంగా కిందకు మీరు వెళ్ళినట్లయితే మీకు 3 అని కనిపిస్తుంది. దీనిని మనం 3 ప్రైమ్ లేక 3 టెర్మినస్ అని చదవాలి. దీనిని మనం 5 ప్రైమ్ లేదా 5 టెర్మినస్ అని చదవాలి. అంటే ఒక పోచకు ఒక వైపున 3 టెర్మినస్ అని కనిపిస్తే అదే పోచకు చివరన 5 ప్రైమ్ 5 టెర్మినస్ అని కనిపిస్తుంది. ఒక పోచకు ఒక వైపున 5 ప్రైమ్ 5 టెర్మినస్ అని కనిపిస్తే అదే పోచకు చివరన 3 ప్రైమ్ 3 టెర్మినస్ అని కనిపిస్తుంది.
ఇప్పుడు మనం ఈ సంఖ్యలు ఈ సంఖ్యలు ఎందుకు ఇట్లాగా రాయవలసి ఉందో చూద్దాం. మీరు ఈ డ్రాయింగ్ కూడా చూడవచ్చు. జీ ఉన్న చోట పక్కనే సి ఉంటుంది. టీ ఉన్న చోట పక్కనే ఏ ఉంటుంది. లేక ఏ ఉన్న చోట పక్కనే టీ ఉంటుంది. డిఎన్ఏకు ఇది ద్విసర్పిల ఆకారం. ఒక నుచ్చెన వలె 2 పోచలు కలిగి ఉండి మధ్యలో నత్రజని క్షారాలు హైడ్రోజన్ బాండ్ల చేత కలపబడి ఉంటాయి. మీరు చూడవచ్చు ఇక్కడ జీ ఉన్న చోట్ల పక్కనే సి ఉంటుంది. టీ ఉన్న చోట పక్కనే ఏ ఉంటుంది. అనగా ఒక పోచ పైన జీ ఉన్నట్లయితే పక్కనే ఉన్న పోచ పైన సి ఉంటుంది. మధ్యలో ఈ రెండిటికి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఒక పోచ పైన టీ ఉన్నట్లయితే ఇంకొక పోచ పైన ఏ ఉంటుంది. ఈ రెండిటికి మధ్య డబల్ బాండ్ ఉంటుంది. ఈ డ్రాయింగ్ కూడా మీరు చూడవచ్చు. స్పష్టంగా అవి హైడ్రోజన్ బాండ్లు. నత్రజని క్షారాల మధ్య ఉన్నవి హైడ్రోజన్ బాండ్లు అని ఇవ్వటం జరిగింది. ఒక్కొక్క నత్రజని క్షారాల జత ఏ విత్ టి లేక సి విత్ జి, సి విత్ జి. ఇక్కడ ఎడినైన్కు ఒక కలరు, థైమిన్కు ఒక కలరు, సైడోసైన్కు ఒక కలరు, గ్వానైన్కి ఒక కలరు ఇవ్వటం జరిగింది. ఆ కలర్స్ను మీరు ఈ మధ్యలో పోల్చుకోవాల్సి ఉంటుంది. నత్రజని క్షారాల మధ్య హైడ్రోజన్ బాండ్స్ కలిగి ఉంటాయి. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఒక పోచకు ఇక్కడ 5 ప్రైమ్ అని రాస్తే ఇంకొక పోచకు ఇక్కడ 3 ప్రైమ్. ఈ 3 ప్రైమ్ ఇక్కడ కలిగి ఉన్న పోచను పట్టుకొని మీరు ఇట్లాగా చివరకు వెళ్ళినట్లయితే 5 ప్రైమ్ లేక 5 టెర్మినస్ అని వస్తుంది. 5 టెర్మినస్ అని వస్తుంది. అది ఎందుకో చూద్దాం. డిఎన్ఏలో నేను మీకు చెప్పినట్లుగా నత్రజని క్షారాలు ఎడినైన్ ఎప్పుడు థైమిన్తో డబుల్ బాండ్ ద్వారా జత కడుతుంది. గ్వానైన్ ఎప్పుడు సైటోసైన్తో ట్రిపుల్ బాండ్ ద్వారా జత కడుతుంది. ఒకవైపు టీ ఉన్నట్లయితే ఇంకోవైపు ఏ ఉంటుంది. మధ్యలో డబుల్ బాండ్ ఉంటుంది. ఒకవైపు సి ఉండి ఇంకోవైపు జీ ఉంటుంది. ఈ రెండింటికి మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఇవి హైడ్రోజన్ బాండ్స్. ఇప్పుడు చూడండి, ఇది నత్రజని క్షారము, దాని పక్కనే ఇది డియాక్సీ రైబోజ్ చక్కెర, ఇది 5 కార్బన్ షుగర్, 5 కార్బన్ చక్కెర. ఇది ఈ నత్రజని క్షారము ఈ షుగర్ వరకు తీసుకున్నట్లయితే ఇవి రెండు కలిపి న్యూక్లియోసైడ్ అంటాము. అదేవిధంగా ఇటువైపు ఇవి రెండు కలిపి న్యూక్లియోసైడ్ అంటాము. ఈ 5 కార్బన్ షుగర్ కు లింక్ అయ్యి బంధనం గావించబడి ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది. ఇది ఫాస్ఫేట్. ఈ రౌండ్ ది ఫాస్ఫేట్ ని చూపిస్తుంది. కావున ఈ నత్రజని క్షారము, ఈ 5 కార్బన్ చక్కెర, ఈ ఫాస్ఫేట్, ఈ గ్రీన్ సర్కిల్, ఈ మూడు కలిపితే న్యూక్లియోటైడ్ అవుతుంది. అంటే ఇది ఒక న్యూక్లియోటైడ్, ఇటు ఇంకొక న్యూక్లియోటైడ్.
ఈ స్లైడ్‌ను మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ 5 కార్బన్ షుగర్ అనేది ఒకవైపు నిటారుగా ఉంటే, ఇంకొక వైపు తిరగవేసి ఉన్నది. ఇటువైపు నిటారుగా కనిపిస్తుంది 5 కార్బన్ షుగర్. ఇటువైపు తిరగేసి కనిపిస్తుంది. అంటే ఒక పోచ పైన నిటారుగా ఉంటుంది. ఇంకొక పోచ పైన ఈ డియాక్సీ రైబోస్ చక్కెర తిరగవేసి ఉంటుంది. ఈ 5 కార్బన్ షుగర్‌లో నేను పాయింట్ చేసే చోట ఫస్ట్ కార్బన్ ఉంటుంది. ఇక్కడ రెండవ కార్బన్ ఉంటుంది. ఇక్కడ మూడవ కార్బన్ ఉంటుంది. ఇక్కడ నాలుగవ కార్బన్ ఉంటుంది. ఈ చివరకొచ్చినట్లయితే ఈ ఫాస్ఫేట్‌కి దగ్గరలో ఫిఫ్త్ కార్బన్ ఉంటుంది. అందుచేత ఈ పోచకు ఇక్కడ 5 ప్రైమ్, 5 టెర్మినస్ అని రాయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పోచకొచ్చినట్లయితే డియాక్సీ రైబోస్ చక్కెర తిరగవేసి ఉన్నది. ఈ చక్కెరకు ఫస్ట్ కార్బను నేను పాయింట్ చేసే చోట ఉంటుంది. ఇది ఫస్ట్ కార్బన్ స్థానము. సెకండ్ కార్బన్ ఎక్కడ ఉంటుంది? థర్డ్ కార్బన్ ఎక్కడ ఉంటుంది? ఫోర్త్ కార్బన్ ఎక్కడ ఉంటుంది? ఫిఫ్త్ కార్బన్ ఫాస్ఫేట్‌కి దగ్గరలో ఇక్కడికొస్తుంది. ఇక్కడ పైకి ఇక్కడ థర్డ్ కార్బన్ ఉంది కాబట్టి ఈ పోచకు ప్రారంభంలో ఇక్కడ 3 ప్రైమ్ లేక 3 టెర్మినస్ అని రాయటం జరుగుతుంది. అదే విధంగా ఈ చివర చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ కార్బన్ ఉంటుంది. ఇక్కడ సెకండ్ కార్బన్ ఉంటుంది. ఇక్కడ థర్డ్ కార్బన్ ఉంటుంది. ఇక్కడ థర్డ్ కార్బన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 3 ప్రైమ్ లేక 3 టెర్మినస్ అని రాయటం జరుగుతుంది. ఇటువైపు చూసినట్లయితే డియాక్సీ రైబోస్ చక్కెర తిరగవేసి ఉన్నది కాబట్టి ఇది ఫస్ట్ కార్బన్ స్థానము, ఇది సెకండ్ కార్బన్ స్థానము, థర్డ్ కార్బన్ స్థానము, ఫోర్త్ కార్బన్ స్థానం ఇది, ఫిఫ్త్ కార్బన్ స్థానం ఇక్కడ ఉంటుంది కాబట్టి ఫిఫ్త్ కార్బన్ స్థానం ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ 5 ప్రైమ్ లేదా 5 టెర్మినస్ అని రాయటం జరుగుతుంది. ఈ స్లైడ్ మీరు చూసినట్లయితే 5 ప్రైమ్, 3 ప్రైమ్ కార్బన్ స్థానాలు ఇంకా మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. చూడండి, ఎప్పుడు ఒక పిరిమిడైన్ ప్యూరైన్‌తో జతకడుతుంది. లేదా ప్యూరైన్ పిరిమిడైన్‌తో జతకడుతుంది. ప్యూరైన్‌లు అనగా ఎడినైన్ మరియు గోనైన్. పిరిమిడైన్ అనగా సైటోసైన్ మరియు థైమిన్. ఈ స్లైడ్‌ను మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు ఇక్కడ సి ఉంటే జి గమనించవచ్చు. అంటే ఇది ఒక నత్రజని క్షారము. ఇది ఇంకొక నత్రజని క్షారము. ఈ నత్రజని క్షారానికి లింక్ అయ్యి డియాక్సీ రైబోస్ చక్కెర ఇక్కడ బ్లూ కలర్‌లో చూడవచ్చు. అదే విధంగా ఈ పోచ పైన డియాక్సీ రైబోస్ చక్కెరను ఇక్కడ చూడవచ్చు. ఈ చక్కెరకు లింక్ అవుతూ ఇది ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది. ఇటువైపు కూడా అంతే. డియాక్సీ రైబోస్ చక్కెరకు లింక్ అయ్యి ఫాస్ఫేట్ ఉంటుంది.
సికి జికి మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటుంది. టీకి ఏకి మధ్య డబుల్ బాండ్ ఉంటుంది. డబుల్ హైడ్రోజన్ బాండ్. ఇక్కడ ట్రిపుల్ హైడ్రోజన్ బాండ్ ఉంటుంది. ఈ స్లైడ్‌లో ఈ నత్రజని క్షారము, ఈ షుగరు కలిపితే న్యూక్లియోసైడ్ అంటాము. ఈ నత్రజని క్షారము, ఈ షుగరు మరియు ఈ ఫాస్ఫేట్ కలిపినట్లయితే 3 కలిపి న్యూక్లియోటైడ్ అంటాము. అదే విధంగా ఇటువైపు ఈ నత్రజని క్షారము, ఈ షుగర్ ఒకటే కలిపినట్లయితే న్యూక్లియోసైడ్ అంటాము. ఈ నత్రజని క్షారము, ఈ షుగరు, ఈ ఫాస్ఫేట్ కలిపినట్లయితే ఈ 3 కలిపి న్యూక్లియోటైడ్ అంటాము. ఇటు చూసినట్లయితే 5 ప్రైమ్ 5 టెర్మినస్ అని రాసి ఉంది. చూడండి కార్బన్ స్థానము. ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్, ఇది థర్డ్ కార్బన్, ఇది ఫోర్త్ కార్బన్, ఇది ఫిఫ్త్ కార్బన్. అందుచేత ఇక్కడ 5 ప్రైమ్ అని రాయటం జరిగింది. ఇదే పోచకు ఈ డియాక్సిరైబోస్ చక్కెర తీసుకున్నట్లయితే ఫస్ట్ కార్బన్ ఇది అవుతుంది, ఇది సెకండ్ కార్బన్, ఇది థర్డ్ కార్బన్ అవుతుంది. అందుచేత ఈ డౌన్లో 3 ప్రైమ్ లేక 3 టెర్మినస్ అని రాయటం జరుగుతుంది. ఈ పోచలో చూసినట్లయితే డియాక్సిరైబోస్ చక్కెర తిరగవేయబడి ఉంది. దీనిలో ఫస్ట్ కార్బన్ స్థానం ఇది సెకండ్ కార్బన్, నా పాయింటర్ని చూడవచ్చు, ఇది థర్డ్ కార్బన్ స్థానము. అందుచేత పైన 3 ప్రైమ్ లేక 3 టెర్మినస్ అని రాయటం జరిగింది. ఇదే పోచలో చివరికి వెళ్ళినట్లయితే ఇక్కడ కార్బన్ స్థానాలు చూడండి. ఫస్ట్ కార్బన్ స్థానం ఇది, నా పాయింటర్ వైపు చూడండి. ఫస్ట్ కార్బన్ స్థానం, సెకండ్ కార్బన్ స్థానం, థర్డ్ కార్బన్ స్థానం, ఫోర్త్ కార్బన్, ఇది ఫిఫ్త్ కార్బన్. దీనికి లింక్ అయ్యి ఈ గ్రూప్కి ఫాస్ఫేట్ ఉంది కాబట్టి ఇక్కడ 5 ప్రైమ్ 5 టెర్మినస్ అని రాయటం జరుగుతుంది. ఈ డిఎన్ఏ నిర్మాణమును మీరు ప్రత్యేకంగా చదివి గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 ప్రైమ్ గురించి 3 ప్రైమ్ గురించి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక పోచకు చివరన 5 ఉన్నట్లయితే అదే పోచకు మరి ఒక చివరన 3 ప్రైమ్ ఉంటుంది. లేక ఒక పోచకు చివరన 3 ప్రైమ్ ఉన్నట్లయితే అదే పోచకు చివరన 5 ప్రైమ్ అని ఉంటుంది. ఈ టాపిక్ను మీరు జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదములు.